వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం నాన్ వెజ్తో సమానంగా ఉండే పనసకాయ బిర్యానీ, పనసకాయ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి కావలసిన ప్రాసెస్ చూద్దాం. ముందుగా రైస్ని నేను నార్మల్ రైస్ని తీసుకొని 2 times శుభ్రంగా కడుక్కొని వాటర్లో నానబెట్టుకున్నాను. అలానే పనసకాయ పై పొట్టు తీపిచ్చుకొని తెచ్చుకున్నాను. దీనిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వాటర్లో ఒక 10 నిమిషాల పాటు నాననిద్దాము. ఇందులో ఉన్న జిడ్డు కానీ ఏమన్నా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని వీటిల్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకున్నాను. అలానే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ని మరగనివ్వాలి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఈ పనసకాయ ముక్కలని ఒక 5 to 10 minutes మంచిగా ఉడకనివ్వాలి. వీటిలన్నిటిని కూడా మంచిగా ఒకసారి కలుపుకొని 5 minutes ఉడకనిద్దాము. ఇలా మొత్తాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes మంచిగా ఉడకనిద్దాము. చూసారు కదా, ఇలా ఉడికేటప్పుడు మనం ముక్కను కనుక చూసినట్లయితే మనకి ఉడికిందో లేదో తెలుస్తుంది. ఇలా గరిటెతోటి మనం అన్నా సరిపోతుంది, లేదా చేతితోని ఇలా ఒత్తి చూసినా సరే మనకి ముక్క అనేది ఉడికిందో లేదో తెలుస్తుంది. ఇలా ఉడికిన తర్వాత వీటిల్ని మనం వేరొక గిన్నెలోకి వాటర్ని మొత్తం తీసేసుకుందాము. ఇప్పుడు ఎందులో అయితే మనం బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నామో అందులోకి ఒక 4 tablespoon వరకు ఆయిల్, అలానే 1 tablespoon వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలా ఏదైతే ఉందో హోల్ గరం మసాలాని యాడ్ చేసుకున్నాను. వీటిని కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలి, లేదంటే అల్లం వెల్లిగడ్డ అనేది అడుగున అతుక్కుపోయి మాడిపోయినట్టు అయిపోతుంది. కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆనియన్ అలానే పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము. ఆనియన్ కొంచెం నేను పెద్దగానే కట్ చేసుకున్నాను. ఇలా పచ్చిమిర్చిని 2 చీలికల్లా చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్ మొత్తం అంతా కూడా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటాలని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. టమాటాలు బాగా పండినవి తీసుకోండి, కలర్ ఉన్నవి. ఇలా టమాటాని యాడ్ చేసుకున్న తర్వాత వీటిల్ని కొంచెం సాఫ్ట్ అవనిద్దాము. మూత పెట్టి ఒక 2 minutes ఇలానే మగ్గనిద్దాము. ఇవి ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా మనకి. ఇలా టమాటా మొత్తం అంతా మగ్గి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా, అలానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి మరలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు వేసుకున్న తర్వాత మనం మంచిగా కలుపుకోవాలి, లేదంటే ముక్కలుగా అవుతున్నట్టు ఉంటుంది. ఇలా మొత్తం అంతా కూడా కలిసిపోయినట్టుగా కలుపుకోవాలి మనం. ఇలా మొత్తాన్ని కలుపుకొని ఒక 2 minutes ఇలానే మగ్గనిద్దాము. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత
ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలానే మనం తినే కారంని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకుందాము. ఈ గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇక నేను ఇందులోకి బిర్యానీ మసాలా అలాంటివి ఏమీ వాడలేదు. ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించి పక్కకు పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మొత్తం అంతటిని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ మొత్తం మసాలాలన్నీ కూడా కలిసే విధంగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పనసకాయ ముక్కలు కూడా ఆయిల్లో మగ్గేంత వరకు కూడా 5 to 10 మినిట్స్ మనం మంచిగా ఉడకనివ్వాలి. అలానే ఫ్రెండ్స్, నేను LICలో ఇన్సూరెన్స్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను. మీకు ఏమైనా ప్రీవియస్ పాలసీలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, అలానే LICలో మీకు ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా, న్యూ పాలసీస్ గురించి తెలుసుకోవాలనుకున్నా నన్ను అప్రోచ్ కావచ్చు. ఇలా మొత్తం పనసకాయ ముక్కలన్నీ కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకొని ఈ రైస్ కి మసాలా మొత్తం అంతా కూడా పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. నిదానంగా కలుపుకోవాలి, లేదంటే రైస్ అనేది ఇరిగిపోయినట్టు అయిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా కలిసే విధంగా మనం కలుపుకోవాలి. ఇలా మొత్తం రైస్ని కర్రీలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసుల వరకు రైస్ని తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి ఈ స్టేజ్లో సాల్ట్ కానీ ఏమైనా అవసరమైతే కనుక యాడ్ చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీర, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూతని పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్. ఇలా ఆయిల్ కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది అతుక్కుపోకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూతను పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ మనం ఇచ్చుకోవాలి. ఇలా 2 విజిల్స్ ఇచ్చిన తర్వాత ఈ ప్రెషర్ మొత్తం అంతా కూడా పోయిన తర్వాతే మనం కుక్కర్ మూతను ఓపెన్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేయగానే మనం కుక్కర్ మూతను తీసినట్లయితే కనుక అది పేలిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం కుక్కర్ మూతను వెంటనే తీయకూడదు. చూసారు కదా, బిర్యానీ అనేది మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఇలానే ఉంచుదాము. ఇలా కలుపుకోవడం వల్ల అడుగున వాటర్లా రాకుండా మంచిగా మొత్తం అంతా కూడా కలిసి మంచిగా ఉంటుంది బిర్యానీ. ఇలా కుక్కర్లో చేయడం వల్ల చాలా సింపుల్గా తక్కువ టైంలోనే మనం ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఇలానే ఉంచుదాము. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీస్ మీకు కూడా నచ్చినట్లయితే కనుక ట్రై చేయండి. ఎలా వచ్చిందో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.